మొదటి ఆరాధనకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట మన జీవితంలో మార్పును కలుగచేయాలి. మన విశ్వాసాన్ని పెంపొందించాలి. ఆ మాట కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ నీకే ఆ భాగ్యం దేవాది దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఈరోజు ఏ మాటతో నన్ను సంధిస్తాడా అని ఎదురు చూడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న మాట ఒకసారి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు అని ఉన్నది చాలు. గాలిని చూచి పేతురు, నీటి మీద నడిచే పేతురు యేసయ్యని అడిగాడు, నువ్వే నీటి మీద నడిచొస్తున్నావు అని అంటే నాకు కూడా సెలవై, నేను కూడా నడిచొస్తాను. నువ్వు దేవుని మీద ఆనుకుని ముందుకు నడిచొస్తున్నప్పుడు వెనకతల నీకు ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు నడవలేవు అని. అది గాలి లాంటిది అవ్వచ్చు, తుఫాను లాంటిది అవ్వచ్చు, శ్రమలే కావచ్చు. అవి నిన్ను భయపడుతూ ఉంటాయి. డోంట్ లుక్ అట్ ద స్టార్మ్, డోంట్ లుక్ అట్ ద విండ్. ఆ తుఫానుకి కానీ ఆ గాలికి కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. నీ శ్రమను చూస్తే నువ్వు ఓడిపోతావు. ఎదురుగుంటా ప్రభు ఉన్నాడు, ప్రభు రమ్మన్నాడు నిన్ను. గాలి తుఫానును గద్దించి నిమ్మడపరిచిన తర్వాత రమ్మనలేదు. ఆ గాలిలో ఆయన సముద్రం మీద నడిచి వెళుతున్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభా నువ్వైతే 28వ వచనాన్ని చదువుదాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని నేను. రా. అక్కడ తుఫానులు ఎదురైనా నువ్వు నడవగలవు. శ్రమలు ఎదురైనా, అవమానం ఎదురైనా, నిందలు ఎదురైనా దేవుని వైపు నువ్వు చూస్తే నీటి మీద నడగలవు. నువ్వు ఆ శ్రమ నిన్నేమి చేయలేదు. ఆ శ్రమ నిన్నేమి చేయలేదు. ఆ అవమానాలు నిన్నేమి కృంగదీయలేవో. దేవుడు రమ్మన్నాడు, నన్ను రమ్మన్నాడు. నేను స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ నాపై కుమ్మరించి నన్ను బలపరిచి ఆయన రమ్మన్నాడు. నేను వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని సేవలో నేను ఉన్నాను అని మీకు మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవాది దేవుడు నిన్ను రమ్మన్నాడు. దేవాది దేవుడు నిన్ను రమ్మన్నాడు. అది తుఫాన్లు కావచ్చు. వెనక తిరిగి చూడొద్దు. నువ్వు వెనక తిరిగి చూసావా? ఆ గాలిని నువ్వు చూసి భయపడ్డావేమో, కానీ ముందునున్న యేసును నువ్వు ఎందుకు చూడటం లేదు? నీ సమస్యలు నువ్వు ఎందుకు చూస్తున్నావు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కాడా? ఆయన అంటాడు ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం గమనిద్దాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవకు వచ్చునో నువ్వు ఎరుగవు. అలాగుని సమస్తము జరిగించే దేవునికి నువ్వు ఎరుగవు. దేవుని క్రియలు నీకు తెలియదు. గర్భంలో, చూలాలి గర్భంలో ఎలాగ ఎముకలు ఎదుగుతాయో బిడ్డ, ఎముకలు ఎలాగ ఎదుగుతాయో నీకు తెలుసా? దేవాది దేవుడు ఏ కార్యం చేస్తాడో నీకు తెలుసా?
పిలిచినవాడు నమ్మకమైనవాడు. పిలిచినవాడు నమ్మకమైనవాడు. నీ జీవితంలో ఆ తుఫానును మధ్యలోనే నేను నడిపిస్తాడు. ఆ ఎర్ర సముద్రము అలాగుండగానే 2 పాయలు చేసి ఆ సముద్రం మధ్యనే నేను నడిపిస్తాడు. చుట్టూ తిప్పడం. ఏదైతే అడ్డొచ్చిందో ఆ అడ్డొచ్చిన ఆ ఎర్ర సముద్రం కానీ, ఏదైతే చూసి భయపడుతున్నావో ఆ గాలిలో, ఆ గాలి మధ్యలో నిన్ను నడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. దేనిని చూసి బాధపడుతున్నావు, దేనిని చూసి భయపడుతున్నావు, నీ స్థితిని బట్ట, నీ పరిస్థితిని బట్ట దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో ఆ పరిస్థితిలో నీకు తెలుసా? నువ్వు ఎరుగవో. నడమ్మా. ఈ స్థితిని బట్టి చాలామంది ఏమవుతారంటే వెనక్కి వెళ్ళిపోతారు, వాటమి పాలైపోతారు. తిన్నగా చూడు, పైన చూడు, దేవుని వైపు చూడు. 121 కీర్తన భాగంలో 1వ వచనంలోను 2వ వచనంలో ఉన్న భాగాలు చదివితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం, యెహోవా వలనే నా సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడు. ఆయన ఎటువంటి వాడు అని అంటే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. ఆయన యందే నేను ఆనందించాలి, ఆయన యందే విశ్వాసం కలిగి ఉండాలి. నీ బలహీనతలా ఎందుకు వెనక చూస్తున్నావు? బాప్తిస్మిచ్చే యోహానాన్ని కొంతమంది శిష్యులు వెంబడిస్తున్నారు. వారిలో యోహాను, ఆంద్రే అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల, ఆయనని వెంబడించండి. నేను ఆయనను కాదు, ఆయన స్వరం విని ఆనందించడానికి వచ్చాను. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును చూసి నేను సంతోషించడానికి వచ్చాను. ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను అర్హుని కాదు, నేను ఆయన కాదు. ఆయనను వెంబడించండి. ఈరోజు ఆయన కబురు పెడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో యోహాను ఎక్కడున్నాడంటే, బాప్తిస్మిచ్చే యోహాను జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 11:3 యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అంటున్నాడు. అదేంటి? నన్ను పంపినవాడు, నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వస్తుందో ఆయనే మెస్సీ అని ఆయన నాతో చెప్పాడు. అందుకని ఇదిగో లోక పాపను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పావే. ఈరోజు నువ్వేమంటున్నావు? ఎన్ని కార్యాలు చేయలేదు నీ జీవితంలో? పడిపోయిన నీ జీవితాన్ని ఎత్తలేదా? పాడిపోయిన నీ జీవితాన్ని మార్చలేదా? పెంట మీద ఉన్న నా జీవితాన్ని ఆయన పైకెత్తలేదా? దరిద్రులైన మనల్ని ఆయన ధనవంతులు చేయలేదా? ఇప్పుడేంటి? ఈరోజేంటి ఆ మాట? రాబోవాడు నువ్వేనా అన్నావు కదా. నువ్వు అన్నావు, నా దేవుడు ఎంత గొప్పవాడు అని ఒక సాక్ష్యం చెప్పావు నువ్వు. జాగ్రత్త. సమస్యలు చుట్టుముడితే దేవాది దేవుడిని మర్చిపోయి సమస్యల వైపు నువ్వు చూస్తున్నావేమో, చూడొద్దు. డోంట్ లుక్ ఎట్ ద స్టార్మ్. ఆ తుఫాను వైపు నువ్వు చూడొద్దు, ఆ గాలి వైపు నువ్వు చూడొద్దు. విశ్వాసం ముందుంటే అపనమ్మకం వెనకాతలు ఉంటుంది. విశ్వాసానికి కర్త. హెబెలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించు వాడైనా యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఆ విశ్వాసం కార్యం చేస్తుంది. నీ క్రియ కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియతో ముందుకు వెళ్ళు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు నువ్వు చూస్తూ ఉంటే వెనకాతలో ఏ మర్మరింగ్ ఉన్నా, అపనమ్మకం ఉన్నా అది నిన్ను వెనక లాగుతున్నా వెనక చూడొద్దు, వెనక చూడొద్దు. నీ బలహీనతను బట్టి నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడడానికి వీలులే. చాలామంది ఏం చేస్తున్నామంటే మన స్థితిని చూస్తున్నాం, మన బలహీనతను చూస్తున్నాం. మనము పడిపోయిన స్థితిని చూస్తున్నామే కానీ పడిపోయిన స్థితి నుంచి ఎత్తగలిగే దేవాది దేవుడు, లేవదేయగలిగే దేవాది దేవుడు ఒకడున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడని నీవెందుకు గమనించడం లేదు? ఇప్పుడు నడవాలి. దేవుని వైపు చూసి ఆ తుఫానులో, ఆ గాలి వీస్తుండగా, అలలు ఉవ్వెత్తును లెగుస్తుండగా ఆ సముద్రం మీద నువ్వు నడవాలి. దేవాది దేవుడు గాలిని, సముద్రాన్ని గద్దించలేదు, నిమ్మడపరచలేదు. అది చాలా ఘోషిస్తూ ఉంది సముద్రం. దాంట్లోనే నువ్వు నడవాలి. దేవుని వైపు చూస్తూ నడవాలి. అదే నీకు నాకు నేర్పించే దేవుని యొక్క పాఠం. ఆ విశ్వాసం నీలో ఉన్నదా? దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నడిచాడు. ఎందుకు వెనక తిరగాలి? వెనక తిరిగితే ఓటమి కదా. నాగటపై చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు కదా. దేనిని చూస్తున్నావు ఈరోజు? ఏ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ అపజయాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు? దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని కలగచేసే దేవుడు. నువ్వు చూడు, ఆయన వైపు చూడు. అపనమ్మకము వెనకతల నుంచి నువ్వు వెళ్ళలేవు, నీకు చేయలేవు, నువ్వు చేయలేవు, ఈ కార్యం జరగదు, నీ దేవుడు చేయడు అని అపనమ్మకాన్ని నువ్వు పట్టించుకోవద్దు. నమ్మకంతో నువ్వు ముందెళ్తే అపనమ్మకము నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంత అడుగులు వేస్తున్నవాడు, హాయిగా సముద్రం మీద నడుస్తున్నవాడు, ఒక మనిషి సముద్రం మీద నడవగలరా? లేడు. అలా నడవడానికి యేసయ్యే కారణమైతే యేసయ్య వైపు చూడా. దేని వైపు చూశాడు? గాలి వైపు చూశాడు. ఈ గాలి ఏం చేసిందంటే తనను ముంచేసింది. అది అపనమ్మకము. 18 సంవత్సరాలు అనుకుంటాను స్వర్ణ. రోజు రోజుకి నా భర్తకి నేనేమి ఇచ్చాను అన్నయ్య? 13 సంవత్సరాలు నా భర్తకి నేనేమి ఇచ్చాను? ఒక తల్లిగా నేను లేకపోయాను. వంశావళికి ఒక బిడ్డనివ్వలేకపోయాను. 13 సంవత్సరాలు గాలి తనని అంటా ఉంది, నువ్వు పడిపోతావు, నీకేమీ కాదు. 13 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఇలాగే ఉండాలి. 13 సంవత్సరాలు అయింది, ఇంకేం చేస్తాడు నీ దేవుడు అని అది మాట్లాడుతుంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా దేవుని వైపు చూసేదే. నీ బలహీనతను చూడొద్దు. 13 సంవత్సరాలు కాదండి, ఎలిజబెత్ యొక్క జీవితాన్ని చూస్తే బహుకాలం గడిచిన వృద్ధురాలు, గర్భం ఉడికిపోయింది, ఈ పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. జకర్యాతో దేవాది దేవుని యొక్క దేవతతో మాట్లాడుతుంది, ఇదిగో నీకు కుమారుడు నీకు పుడతాడు, ఆయనకి యోహాను అని పేరు పెట్టు. ఇది ఎలాగో సంభవించును? నేను నా భార్య బహుకాలం గడిచిన వృద్ధులము, నా భార్య గర్భము ఉడికిపోయింది. ఎలాగున్నా సరే
నీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఈ బైబిల్ గ్రంథంలో రాసుంచిన మాట నువ్వు చదువుకో. ఏ స్థితిలోనైనా సరే నేను ఆపగలడు, ఏ పరిస్థితి అయినా నేను సరిచేయగలడు. ఆయన చాలిన దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన చాలిన దేవుడు. వెనక చూస్తున్నావేమో, మరమనికి చేస్తున్నావేమో, నా జీవితంలో ఎంతకాలం దేవునైనా ఆరాధన చేయాలి, నా జీవితంలో ఇంతకాలం ఆరాధన చేశాను, ఆయన నా మనవి ఆలకించలేదని నువ్వు అంటున్నావేమో. నీ బలహీనతను పట్టి కాదు. యోహాను సువార్త 3:14 చదువుదాం. యోహాను సువార్త 3:14 అమ్మా, అరణ్యములో మోషే సర్పము, ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. అది ఆయనను విశ్వసిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. విశ్వసించాలంటే నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అంతకు మించిన ఒక మాట లేదు. విశ్వసించంతే అంటాడు దేవాది దేవుడు. యోహాను సువార్త 14:30 అంటాడు. 31 చదవండి. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని. యోహాను కాదు, మత్తయి సువార్త 14:31. వెంటనే లేచి చెయ్యి చాపి, వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతివని, ఎందుకు సందేహపడ్డావు అతనితో చెప్పాను. డౌట్ అన్నది నీ జీవితంలో రానివ్వద్దు. అందులో యేసుక్రీస్తు నీతో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు డౌట్ అనే మాట నీ జీవితంలోకి రానివ్వద్దు. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, చేస్తాడు. జీవితంలో ఎన్నో కార్యాలు చూసావు, ఎన్నో అద్భుతాలు చూసావు. ఆ అద్భుతాలన్నీ మర్చిపోయావా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి దానిని మధ్యలో నడిపించినప్పుడు దేవాది దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలుని ఆరిన నేలను నడిపించినప్పుడు చూడలేదా? మన్నాను కురిపిస్తే వాళ్ళు అనుభవించలేదా? మానాను మధురంగా చేసినప్పుడు వాళ్ళు ఆ మధురాన్ని వాళ్ళు అనుభవించలేదా? నీ జీవితంలో మారానే చేదు అనుభవాన్ని తీసి మధురంగా మార్చిన క్షణాలు లేవా? ఉన్నాయి. తినడానికి భోజనం లేదు, అప్పులు పాలు అయిపోయారు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారం నష్టంలో కూరుకుపోయింది. చిన్నవాడు అంటే అంతగా తెలియని వ్యక్తి అయిన తిమోతి విషయంలో ఒక మాట చెప్తున్నాను. ₹1 ఉంటే 3 అరటిపళ్ళు ఆయన కొనుక్కుని తిని మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. ఆ రోజులు మర్చిపోవద్దు. ఈరోజు ఇంత మంచి ఈ ప్రోగ్రామింగ్ని ప్రతి ఒక్కరూ ఆలకించాలి, ఈ వాక్యము అందరికీ అందాలని నిన్న 1,25,000 పెట్టి సిస్టమ్ కొనుకొచ్చాడు. నేను అన్నాను, నీకు కానీ అది భారమైతే నాకు వదిలేయి, నేను కొంటాను. నా సెల్లే ₹1,00,000, నా సెల్లే ₹1,00,000 అయితే దేవుని కొరకు నేను ఎందుకు కొనకూడదు అనుకున్న ఆశ. ఎక్కడున్నాడు అంటే అగాధంలో ఉన్నాడు. చచ్చిపోదామా అన్నట్టుగా అనిపించింది. మీరు విజయవాడ వెళ్ళిపోండి, నేను బ్రతికితే బ్రతికినట్టు, చస్తే మాత్రము చచ్చినట్టే. అలాంటిది ఈరోజు అనేకుల మధ్యలో సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టిన దేవాది దేవుడు చేతకాని వాడా? నిన్ను నిలబెట్టలేడా? నీ అప్పును తీర్చలేడా? నీ రోగాన్ని బాగు చేయలేడా?
ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి దేవాది దేవుడు ఎత్తి ఈరోజు కాలినడక నడిచి ఆయన ఒక కారులో తిరుగుతున్నాడు అని అంటే దేవుడు చేసిన కార్యం కాదా? అవును. నీకు చేయలేడా అది? నీ జీవితంలో అది చేయలేడా? చేశాడులే. ఏం చేశాడులే? ఏం చేశాడు నీ దేవుడు? పాస్టర్ అమ్మ గారు కూడా అలాగే అన్నారు. అలాగే అన్నారు. నీ దేవుడు ఏం చేశాడు? మాకు చిప్పిస్తావు, నా పిల్లలకు అడుక్కోవడానికి చిప్పిస్తావు, డబ్బంతా ఖర్చు పెడుతున్నావు దేవుని కొరకు, మేమేం చేయాలి? నా దేవుడు నమ్మదగిన దేవుడు. చూడు, నువ్వు ఎదురు చూడు, ఎదురు చూడు. ఈరోజు ఎవరన్నా భోజనం పిలిస్తే అంటది, తినలేకపోతున్నామండి, వాళ్ళ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం, మేము మీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. నా దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆ గాలే ఉండాలి, సముద్రము ఘోషించాలి, తుఫాను చెలరాగాలి. ఆ తుఫానులో, ఆ సముద్రం మీద, ఆ గాలి మధ్యలో నువ్వు నడవాలి. అదే దేవాది దేవుడు చేసే గొప్ప కార్యం. అదే దేవుడు చేసే గొప్ప కార్యం. అక్కడ నుంచే నిన్ను గొప్పగా నడిపిస్తాడు. మామూలుగా ఉంటే ఏమున్నది? మామూలుగా ఉంటే ఏమున్నదండి? ఎందుకు స్వర్ణం కోసం చెప్పాలి? వివాహం అయిన తర్వాత వెంటనే పిల్లలు కానీ పుడితే మా గొప్పే అని అనుకునేవాళ్ళు, అంతే కదా. కానీ 13 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక బిడ్డనివ్వడం, దేవుని దగ్గర గోజాడడం, దేవా నువ్వు తప్ప మరి ఎవరు లేరు అని అనడము, అది దేవుడిచ్చిన గొప్ప కృప. ఇక్కడే ఉన్నదని నేను అనుకున్నాను. మన ఆనందరావు గారు వాళ్ళ ఆవిడ బహుశా డ్యూటీకి వెళ్ళి ఉండొచ్చు. గ్లోరీ డాక్టర్ నీకు పిల్లలు పుట్టరని సర్టిఫికేట్ చేశారు, సర్టిఫికేట్ ఇచ్చారండి. దేవుడు తనకి 2 బిడ్డలు ఇచ్చాడు. డాక్టర్ అనొచ్చేమో కానీ డాక్టర్ కంటే పరమ డాక్టర్ ఒకడు ఉన్నాడు, ఆయనే నీ దేవుడని యేసయ్య. చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. ఆలస్యం చేశాడంటే ఆయన నిన్ను మర్చిపోయాడని కాదు, నీకోసం ఆలోచిస్తున్నాడని అర్థం. నీకోసం ఆలోచిస్తున్నాడు. ఏమండి, నీకోసం నా కోసం ఆలోచించే దేవుడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:7 చదువుదాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మట్టి ఘటమైన ఎందుకు పనికిరాని ఘటములలో ఆయన గొప్ప కార్యము చేశాడు. మా బలాధిక్యము కాదు, మేమేదో బలముతో ఈ పరిచర్య చేయటం లేదు. నేను నమ్మకం, నా దేవుని మీద నమ్మకం, నా దేవుని మీద నేను ఆనుకున్నాను, నా దేవుని మీద ఆనుకుని నేను పరిచర్య చేస్తున్నాను. నేను కాదు, దేవుడే నన్ను నడిపించేవాడే నన్ను నడిపిస్తున్నాడు. దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడని మనం చూస్తున్నాను. ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నేనున్నాను అని ఆయన వైపు నువ్వు తిరిగితే అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా, కేక వేస్తావా నువ్వు? అయ్యా నేను లోకాన్ని చూశాను, అయ్యా నా బలహీనతను చూశాను, అయ్యా నా యొక్క స్థితిని చూసి నేను మునిగిపోతున్నానయ్యా. అల్ప విశ్వాసి, చెయ్యి పట్టుకుని లేపగలిగే దేవుడు నీ దేవుడు, చెయ్యి పట్టుకుని లేపే దేవుడు నీ దేవుడు. ఎవరూ కూడా చేయలేని పని అది. ఈరోజు నీ బలాధిక్యతను బట్టి కాదు, నీ ఆధిక్యతను బట్టి కాదు, నువ్వు బాగా చదివేమో అనే చదువును బట్టి కాదు, దేవుని కృపను బట్టే ఈరోజు నువ్వు ఏది చేసినా సరే దేవుని యొక్క కృప అది. దేవుడు నిన్ను కృపతో నడిపిస్తున్నాడు. కృప వెంబడి కృప అంటాడు. యోహాను సువార్త 1:16 ఉన్న మాటలు చదువుదాం.
ఆయన పరిపూర్ణతలోనండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము. కృప వెంబడి కృప. కృప ఒక కార్యం చేస్తే అక్కడితో ఆగిపోలేదండి, మరో కార్యం కోసం అని కృప వెంబడి మరొక కృప. అంటే ఆ కృపే ఇంకా కృప వెంబడి కృపతో మనల్ని ఏం చేస్తుందంటే ఆ కార్యం తర్వాత కార్యం, కార్యం తర్వాత కార్యం. ఆగిందా నీ జీవితంలో? ఆగలేదు, సాగిపోతున్నా. ఎవరో అంటున్నారు, మీ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డం నేను చూశాను. ఒక అన్యురాలు మాట్లాడుతుంది, మీ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళే. ఎస్, ఆశీర్వదింపబడ్డాం మనము. ముగ్గురుగా ప్రారంభించిన సంఘము 300 మందికి పైగా దేవాది దేవుడు మనల్ని హెచ్చించాడు. 100 మంది పట్టే సంఘంలో కిందనున్నాం, మళ్ళా పైన ఇచ్చాడు. దేవాది దేవుడు 6 సెంట్లు భూమి ఇచ్చేసాడు. 2 సెంట్లు 4 సెంట్లు చేశాడు, 4 సెంట్లు 6 సెంట్లు చేశాడు. దేవుడు కోరుకున్నాడు, ఇది దేవుడు కోరుకున్నాడు. మనం జనరేటర్ కావాలని అనుకున్నాం, పెట్టిస్తున్నాను. ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు, అయ్యా మీ నంబర్ ఇవ్వండి, నేను డబ్బు పంపిస్తాను, ఒక 50,000. 50,000 వేసాడు. నేను అడగలేదు. జనరేటర్ కొనాలి, నేను అడగలేదు. నో, నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర బంగారం ఉంది, నేను పెడతా. మిమ్మల్ని ఏమి అడిగే పరిస్థితి నాకు లేదు. ఇంకా దేవుడు ఇస్తాడు, ఏ రీతిగానే నాకు ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది, ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. నమ్మకాన్ని ఉంచు. కృప వెంబడి కృపతో నిన్ను దేవాది దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కృప వెంబడి కృప. కృప అక్కడతో ఆగిపోలేదు, ఆ కార్యంతోనే కృప ఆగిపోలేదు. మరొకసారి ఇంకో కార్యం చేయడానికి వెంబడి వస్తూనే ఉన్నది కృప. కృప కృప కృప. ఆయన కృప లేకపోతే మనము లేము. దేనికి బాధపడుతున్నావు చెప్పు. ఎవరు బాధపడుతున్నారు ఈరోజు? దేనికి బాధపడుతున్నావు నువ్వు? దేనికి బాధపడుతున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవాది దేవుడు నీకున్నప్పుడు నువ్వు అడిగేదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవాది దేవుడు చేయడానికి నీ విశ్వాసం కావాలి. నువ్వు ముందు అడుగు వెయ్యాలి. అది తుఫానే కావచ్చు, అది గాలే కావచ్చు, అది సముద్రమే కావచ్చు. సముద్రంలో ఏ మనిషి నడవలేడు. నిన్ను నడిపించగలిగేవాడు దేవుడు ఉన్నాడు. నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించగలిగే సమర్థుడాయన. ఈరోజు నువ్వేమో అనుకుంటున్నావు, కానీ నా దేవుని రుచి చూచి నేను చెప్తున్నాను, ఈరోజు నా దేవుని రుచి చూచాను నేను. దేవాది దేవుడు ఈ సంఘం పట్ల చేస్తున్న కార్యాలను బట్టి నేను వందనం చెల్లిస్తున్నాను. రేపు 20వ తారీఖు నుంచి మొదలవుతుంది. మీరందరూ కూడా పాలు పంపులు పంచుకోండి. జాషువా వాళ్ళ ఆవిడ రాసినప్పుడు వాళ్ళ అమ్మాయి అన్నదట, అమ్మా నా జీవితం ఎందుకు పనికిరకుండా పోయింది. 4 రోజులు నేను సంసారం చేశాను, నీ దేవుడు ఏం చేస్తాడమ్మా? ప్రతి సంవత్సరం రాస్తూనే ఉన్నావు అంటే, సరే ఇప్పటిదాకా చేయలేదు, ఈ సంవత్సరం అన్నా చేస్తాడేమో, అందుకని నేను రాశానమ్మా, చూద్దాం. ఈరోజు సాక్ష్యం చెప్తుంది, ఇదిగో నా పిల్లకి విడుదలిచ్చాడు, మా అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మేము ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాం. ఊబులోంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు, నా కొడుకు
ఎందుకు పనికిరకుండా పోతాడేమో, క్రిస్టఫర్ ఎందుకు పనికిరకుండా పోతాడేమో, వాడు ఏంటి, వాడి జీవితం ఏంటి అని భయపడ్డాను. ఈరోజు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఎందుకు పనికిరావు అని నువ్వు అనుకోవద్దు. దేవాది దేవుడు నేను పనికొచ్చే పాత్రగా చెయ్యగలడు. ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించిన దేవుడు, జీవం లేని కర్రని రాత్రికి రాత్రే తన మందిరములో, తన యొక్క గుడారములో ఉంచితే అహరోను చేతి కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలించింది, కాయలు కాసింది. ఈరోజు నీ జీవితం అలాగున్నట్లయితే, నీ బ్రతుకు అలాగున్నట్లయితే చెయ్యలేడా? చెయ్యగలడు, చెయ్యగలడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. మీ విశ్వాసము మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకోండి. మనుషుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మీ విశ్వాసం దేవుని మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నదో ఆ మనిషిని బట్టి ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకో. ఆయనే గొప్ప కార్యాలు చేయగలడు, చేస్తాడు. చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకేం చేస్తాడులే దేవుడని. వెనక్కి వెళ్ళొద్దు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి, నాతోని. వెనక్కి వెళ్ళొద్దు. ఆ శ్రమల గుండానే నిన్ను నడిపిస్తాడు, నేను శుద్ధ సువర్ణం చేయడానికి. నా నిమిత్తమే, ఏమంటున్నాడు? నా నిమిత్తమే నేను శ్రమలని కొలుములో పెట్టి నిన్ను నేను శుద్ధ సువర్ణంగా మార్చాను. నా నిమిత్తము, ఆయన నిమిత్తమే నిన్ను శుద్ధ సువర్ణంగా చేయడానికి శ్రమలను కొలుములో పెట్టాడు, నిన్ను ఆయన వాడుకోవడానికి. నువ్వెవరో తెలుసా? ఆయన నాటిన మొక్కవే, ఆయన చేతితో నాటిన మొక్క. ఆ మొక్కని దేవాది దేవుడు నిత్యము కూడా నీరు కట్టి ఆయన పెంచుతున్నాడు, నేను పెంచుతున్నాడు. దేనికోసమో తెలుసా? తన మహిమ నిమిత్తము. నువ్వు ఆయన గుణాతిశయమును ప్రచురపరచడానికి, ఆయన సువాసన వెదజల్లడానికి, లోకానికి నువ్వు ఉప్పుగాను, లోకానికి నువ్వు వెలుగుగాను ఉండడానికి. అందుకే నేను నిన్ను నాటాడు, ఇక్కడ నాటాడు నిన్ను, ఇక్కడ నిన్ను అభివృద్ధిపరచడానికి. ప్రేమేందేం సంగమా, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే నేను అడుగుతాను ఎందుకు వచ్చారు అని. చాలా విచిత్రంగా చెప్తూ ఉంటారు చాలామంది. ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన పేరు సందీప్. వారు కోమటి వాళ్ళు, వైశ్య కుటుంబానికి చెందినవాడు. ఒక సంఘానికి వెళ్ళాడు. అక్కడ ఎందుకో ఆయనకి నచ్చలా. 4-5 అడిగితే పలానా చర్చికి వెళ్ళండి, ప్రేయర్ హౌస్ ఆఫ్ హోలీ గాడ్. అక్కడికి వెళ్తే ఆరాధన, వాక్యము ఇవన్నీ బాగుంటాయి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన చేస్తుంటే వాళ్ళ ఆయన వైపు చూసి, నీకు పాట అంటే ఇష్టం కదా, అదిగో ఆరాధన చేస్తున్నారు, అంత అందంగా ఉన్నాయో పాటలు, నువ్వు ఆనందించు. పాస్టరమ్మ గారు వాక్యం చెప్తుంటే వాళ్ళ ఆయన అటువైపు చూసి, వాక్యం అంటే నీకు ఇష్టం కదా, నాకు ఇష్టమే, ఇదిగో ఇక్కడే ఉండిపోదామా, ఇక్కడే ఉండిపోదాం. దేవుడు నీ ఆశ తీర్చే దేవుడు, నేను విడిచిపెట్టేవాడు కాడా. నిన్ను ఏ రీతిగా నీ తృప్తిపరచాలో ఆయన తృప్తిపరిచే దేవుడు. మేము రోజు స్ట్రగుల్ అవుతూ ఉంటాం. స్ట్రగుల్ అంటే ఇన్ ది సెన్స్, ఏం వాక్యం చెప్పాలి, ఎలా చెప్పాలి, మిమ్మల్ని ఎలాగ మేపాలి, ఎలాగ నేను కాపాడాలి. ఆయన అంటాడు, పేతురుతో అంటాడు, పేతురు నా గొర్రెలు నువ్వు కాయి అని అంటాడు. కాయి, నా గొర్రెలు నువ్వు మేపు, నా గొర్రె పిల్లలు నువ్వు కాయి అని అంటాడు. మీరు అనుకున్నారేమో పేరున మర్చిపోయిన వాడు ఎవరన్నా ఉంటే మర్చిపోయిన జ్ఞాపకం చేసుకుంటూ, పాస్టమ్మ గారు నేను రోజు ప్రార్థన చేస్తాం, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాం,
మేము పరిస్థితి కోసం ప్రార్థన చేస్తాం. మేమేదో ఆడుకుంటున్నామని అనుకుంటున్నారేమో, మేమేదో ఇంత బాగున్నది దీన్ని బట్టి మేము అతిశయిస్తున్నాం అనుకున్నా. కాదు, నో, నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. వారంలో మీరు ఎలాగొస్తున్నారు, నేను ఇక్కడికి వస్తాను. దీన్ని చూసి ఒకసారి దేవునికి వందన చెల్లించాను చాలు. దీన్ని చూసి నేను ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని గర్భంలో చూలాలు, గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతాయో నీకు తెలియదు. దేవుని కార్యాలు ఏ రీతిగా ఉంటాయో మనకి తెలియదు. నువ్వు ఎక్కడున్నా ఎలాగున్నా దేవాది దేవుడు నీకు అందుకే నీ కంటికి కనిపించక, చెవి వినిపించక, హృదయానికి అగోచరాలుగా ఉన్నాయి, గోచరం కానట్టుగా ఉన్నాయి దేవుని యొక్క కార్యాలు. నువ్వు చూడలేకపోతున్నావు, నేను చూడలేకపోతున్నాను. అక్కడ అంటున్నాడు, నువ్వే అయితే, నీటి మీద నడుస్తూ వస్తున్నా నువ్వే అయితే ప్రభువా నాకు సెలవు అంటే రమ్మన్నాడు. సెలవిచ్చాడు. సెలవిచ్చిన దేవుడు చెయ్యి విడిచిపెడతాడా? చెయ్యి విడిచిపెట్టాడు. 2 పేతురు పత్రిక 1:3 చదువుదాం. 2 పేతురు పత్రిక తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాడిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి. చాలు, ఆయన దైవ శక్తి. మన పిలిచిన వాడి యొక్క శక్తి ఏంటో నువ్వు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. దానిని బట్టే నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నీ విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు. ఆ కార్యాన్ని బట్టి ఇంకా లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. నిన్ను బట్టి అనేకులు రావాలి. నిన్ను బట్టి అనేకులు నిన్ను వెంబడించాలి, దేవునిని అనుసరించాలి. ఏది కురింగిపోయావా? జైల్లో పెట్టిన బాప్తిస్మే ఇచ్చే యోహాన్ అంటున్నాడు, రాబోవాడు నువ్వేనా? మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా? నువ్వే చెప్పావు కదా, స్వయంగా నువ్వే చెప్పావు. ఇదిగో నన్ను పంపినవాడు, ఆయన నేను ఎరుగును, నన్ను పంపినవాడు బాప్తిసం ఇస్తుండగా ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ పావురు వలె దిగి వస్తుందో ఆయనే నా కుమారుడు అని ఆకాశం నుంచి ఆ మాట వచ్చింది. ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నానని. ఆ మాట నువ్వు విన్నావు కదా, మళ్ళా ఎందుకు డౌట్? శ్రమ వచ్చిందా? పాస్టర్ గారు నీ మాట ఆలకించలేదనా? పాస్టర్ గారు నీకు గౌరవం ఇవ్వలేదనా? నా మాటకి మీరు ఎందుకండి? దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి నేను చూసి చూడనట్టుగా ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను. పాస్టర్ గారు నేను చూసి కూడా పలకరించలేదంటే దయచేసి అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఎందుకని అంటానంటే నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేయను, తక్కువగా చూడను. మీరు దేవుని బిడ్డలండి, మీరు నాకు కావలసిన వాళ్ళు. నా కుటుంబము దూరమైంది, నా బంధువులు దూరం అయ్యారు. దేవుడే చేశాడు ఆ కార్యం. నాకు అక్కర్లేదు వాళ్ళు. దేవుని అందుకనే యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారంటే ఏమన్నాడు దశ? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే నాకు మీరే కావాలి. ఎందుకంటే నాకు అప్పగించిన ఆత్మల మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఎంతకాలం మనం ఈ లోకంలో ఉంటామో తెలియదు. ఒకరోజు నరులారా తిరిగినండి అంటే మనమందరం వెళ్ళవలసిన వాళ్ళవి, నేను వెళ్ళవలసిన వాడిని. ఉన్నంతలో త్వరగా నా పని ముగించుకుని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాకు తోడు దేవుడు తిమోతిని అప్పగించాడు. చాలా దూరం వెళ్ళాలి మేము, చాలా దూరం వెళ్ళి మరి అనేకులకి వాక్యాన్ని అందించాలి. చాలామంది పిలుస్తున్నారు. మేము అనుకుంటున్నాము మరి పెద్ద వ్యాన్ ఒకటి తీసుకుందామని. ఆయన అన్నాడు, ఒక వ్యాన్ తీసుకుంటాను, నువ్వు ఏమి తొందరపడొద్దు, మంచి మరి మనము నడుపుకునేలాగా, లేకపోతే 25 సీటర్స్ ఒక బస్సు తీసేసుకుంటానంటున్నాడు. బస్సు ఎవడు నడిపిస్తాడు? అది ఎప్పుడుగో కానీ వెళ్ళాం. సువార్తకి రోజు వెళితే పర్వాలేదు. అందుకోసమనే మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మన 25 మంది వచ్చారు, ఇంకా చాలామంది అడిగారు. తెలుసుంటే మేము కూడా వచ్చుండేవాళ్ళం కదా అని.
నా పని నేను త్వరగా తుదముట్టించాలి. అందుకనే అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. ఎంత తొందరగా నా పని నేను ముగించుకోవాలని, ఆయన ఇచ్చిన బహుమతి నేను పొందుకోవాలని. ఐ హ్యావ్ నో ఆప్షన్. నాకు మాత్రం ఉన్నది ఒకటే. నాకేమీ అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నా ప్రభు నాతో ఉండి నన్ను నడిపించి ఆయన పనిని జరిపించుకుంటే చాలు, అంతకు మించి ఏమీ లేదా. నా పిల్లలు ఓ స్థితిలో ఉన్నారు, వాళ్ళని చూడవలసినంత అవసరం లేదు. మా చిన్న పాప నాకు ఫోన్ చేసింది, ఏం చేస్తున్నారని. ఏం చేస్తామమ్మా, ఉదయం లేస్తే ప్రార్థన చేస్తాము, లేదంటే నేను వాక్యం చేసుకుంటాను. మమ్మీ ఏం చేస్తుంది, అదే పని చేస్తుంది. మీ పనే బాగుంది డాడీ. అవునా, మా పని బాగోదా? నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు నేను చదివించుకున్నాను. నేను ఆ పిల్లలిద్దరిని కూడా ఇంజనీర్ చేశాను. వాడికేమో పెళ్ళిళ్ళు చేశాను. పిల్లలేమో కంటే వాళ్ళని మేము వాళ్ళ పురుడు పోసాము. ఇక చాలు, మీకు ఇంకా ఆ పని ఉన్నది చేసుకోండి. నాకు ఆ పని లేదు, నాకు విడుదల వచ్చేసింది. దేవుడు ఈ పని మీద ఉండమా అని చెప్పాడు. ఇవన్నీ మామూలే. హానోకు పిల్లలు ఉన్నారు, పిల్లలు కలిగారు. అయినా 360 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈరోజు మనం నడవాలి. ఏ స్థితిలో సరే నడవాలి, వెనక తిరిగి చూడొద్దు. ముందుకు రమ్మన్నాడు దేవుడు. ఆ తుఫాన్లో నడిచి వచ్చిన దేవుడు నీకు అది చూపించాలని, నేను నడిచొస్తున్నాను, నువ్వు నడిచిరా, నడువు, ఆగిపోవద్దు.